ఈ రోజుల్లో కూడా ఇంత మంచి అమ్మాయి ఉందా అని ఈ కథ విన్న తర్వాత తెలిసింది. అసలు ఏం జరిగిందంటే, నాకు ఊహ తెలియక ముందు మా అమ్మ నాన్న చనిపోయారు. నాకు మా మామయ్య వాళ్ళు చదివిస్తున్నారు. అదే టైంలో నాకు బీటెక్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. నేను ఫిక్స్ అయిపోయి తనే జీవితం, తనే సర్వస్వం, అన్ని తనే అనుకున్నాను. అమ్మాయి వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి ఊహ తెలియక ముందు చనిపోయారంట. తనకు ఒక నాన్న ఉంటే ఎలా చూసుకుంటుందో అమ్మాయి నన్ను అలా చూసుకుంది. నాకు మా అమ్మ నాన్న ఉంటే ఎలా చూసుకునేవాడిని, అమ్మాయిని నేను అలా చూసుకున్నాను. అదే టైంలో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యారేజ్ ఫిక్స్ చేసి పెళ్లి కూడా చేసుకున్నాను. అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మాకైతే ఒక బాబు పుట్టాడు. అదే టైంలో నాకు చిన్న కంపెనీలో జాబ్ అయితే వచ్చింది. మా ఇద్దరు జీవితం బాగా కొనసాగుతుందని టైంలో నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే, ఒక రోజు కంపెనీ పని మీద వేరంగా వెళ్తుంటే ఒక లారీ వచ్చి ఢీ కొట్టింది. ఆ లారీ ఢీ కొట్టడంతో నా 2 కాళ్ళు పోయాయి. అదే టైంలో నా ఫ్యామిలీ అయితే రోడ్డు మీదకి వచ్చేసింది. నా బిడ్డని, నా భార్యని ఎలా పెంచాలో తెలియని పరిస్థితికి వచ్చేసాను. అదే టైంలో నా భార్య అయితే మమ్మల్ని పెంచడానికి కూలి పనికి అయితే వెళ్ళింది. బిడ్డని నన్ను ఇంట్లో పెట్టేసి ఒక పక్క కూలి పని చేసేది, ఒక పక్క మా సేవ చేసేది. అప్పుడు నాకు ఇలా అనిపించింది, నాకు అమ్మాయి కాదు అమ్మ దొరికింది. ఒక అమ్మాయి బీటెక్ చేసి మొగుడు కోసం కూలి పనికి వెళ్తుందంటే ఆయన ఎంత అదృష్టవంతుడు మీరే ఆలోచించండి. నీకు ఇలా అమ్మలా సేవ చేసి అమ్మాయి దొరికితే నువ్వేం చేస్తావు? కామెంట్ చేయి. కథ కాదు, జరిగిన నిజం. ఉంటా మరి. వీలైతే సబ్స్క్రైబ్ మీద 2 మింగ్.